అన్ని సాలిడ్ క్యాన్సర్లో మనం ముక్క పరీక్ష చేసిన తర్వాతే అది క్యాన్సర్ అని నిర్ధారణ చేస్తాం. కానీ కొన్ని క్యాన్సర్లో ముక్క పరీక్ష చేయకుండానే అది క్యాన్సర్ అని డౌట్ ఉంటే డైరెక్ట్ గా సర్జరీ చేస్తాం. అవేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. నేను మీ డాక్టర్ ఇషాంత్ అయినపురి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, విజయవాడ. మనం అన్ని సాలిడ్ క్యాన్సర్లో మనం అది ముక్క పరీక్ష చేసిన తర్వాతే క్యాన్సర్ అని నిర్ధారిస్తాం. తర్వాత స్టేజింగ్ కోసం స్కానింగ్ తీపిస్తాం. కానీ కొన్ని క్యాన్సర్లో మనం స్కాన్ ద్వారానే క్యాన్సర్ అని డౌట్ఫుల్ గా ఉంటే దాన్ని ముక్క పరీక్ష చేయకుండానే డైరెక్ట్ గా సర్జరీ చేయగలిగితే సర్జరీ చేస్తాం. అవేంటంటే 1 కిడ్నీ క్యాన్సర్, 2 అండాశయాలు అంటే ఓవేరియన్ క్యాన్సర్, 3 వరబేజాలు అంటే టెస్టిస్. కిడ్నీ క్యాన్సర్ ఉండి అది ఏదర్ లంగ్ కి కానీ లివర్ కి కానీ స్ప్రెడ్ అయ్యి స్టేజ్ 4 లో కనుక మన దగ్గరికి పేషెంట్ వస్తే వాళ్ళకి మాత్రమే ముక్క పరీక్ష చేసి కీమో కానీ ఇమ్యునోథెరపీ కానీ పెడతాం. టెస్టిస్ వరబేజాల క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు కూడా డైరెక్ట్ గా వరబేజం సర్జరీయే చేస్తాం. అందులో నుంచి ముక్క పరీక్ష తీయం. అండాశయాల క్యాన్సర్ లో కూడా మనం ముక్క పరీక్ష చేయకూడదు. ఈ 3 క్యాన్సర్ లో మనం ముక్క పరీక్ష చేస్తే అది మనం చేసే ముక్క పరీక్షలో నుంచే స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం కిడ్నీ క్యాన్సర్ కానీ, వరబేజాల క్యాన్సర్ కానీ, అండాశయాల క్యాన్సర్ కానీ మనం ముక్క పరీక్ష చేయాల్సిన అవసరం లేదండి. ఆ క్యాన్సర్లు ఉంటే డైరెక్ట్ గా సర్జరీకి వెళ్ళవచ్చు.